సర్పంచ్ నుంచి మా కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది 1912 నుంచి రాజకీయాల్లో ఉంది. అంటే మీరు రాజకీయాలు అని తెలియనప్పటికే మా కుటుంబం ఇక్కడ రాజకీయాల్లో ఉంది. మీరు ఇంకా రాజకీయాల్లోకి రాకముందే మా తాత ఇక్కడ ఎమ్మెల్యే డోన్లో. మీరెవరండి వచ్చి మాకు అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ చూపిస్తున్నారు? ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. అసలు ఫస్ట్ పాయింట్, మీ అడ్రస్ ఎక్కడా అని. ఎక్కడ అంటే మీరు కొడుమురా, ఆలూరా, ఎమ్మిగనూరా, ఆదోనే, కర్నూలా, ఎక్కడ అడ్రస్ మీది? ఒక క్లారిటీ ఉందా? మీరు కోడుమూరు రాజకీయాలు మా సొంత ఊరు అంటారు, అంటే మీ సొంత ఊరు కోడుమూరే కదా, అంతే కదా అర్థం. నెక్స్ట్ ఆలూరు ప్రయత్నం చేసి ఆలూరులో వద్దుపో అని చెప్తే ఇక్కడికి వచ్చినాను మీరే చెప్తారు, మీ నోటితోనే చెప్తారు. ఎమ్మిగనూరు ప్రయత్నం చేస్తారు మీకోసం ప్రయత్నం చేస్తారు, ఎమ్మిగనూరు లేదు పోండ్రి. ఆదోనైనా పర్వాలేదండ్రి, ఆదోని ఒకసారి ఇంతకుముందు నిలబడి ఓడిపోతుంది. ఆ తర్వాత కర్నూలు పార్లమెంటే యాక్చువల్గా మాకు ఇంట్రెస్టే లేదని మీరే ఎంట్రీ. దీనికి మళ్ళీ సీలు, స్టాంప్, సైను, సీలు పక్క నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వచ్చి చెప్పిపోయా. ఏమని చెప్పిపోయా? ఇంటికి కూడా రావకండి డోన్ గురించి మాట్లాడే పాట అయితే అని చెప్పి. ఈరోజు వస్తారు మళ్ళా డోన్ మా అడ్డా అంటారు. అంటే అంత ఎట్టికి దొరికినారా డోన్లో? అంత ఎట్టికి దొరికినారా? అంత అమాయకంగా దొరికినారా? అంత ఆషామాషగా ఉందా రాజకీయాలు? అంటే అంత కళ్ళు మూసుకున్నారా పబ్లిక్? ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏమి బెదిరిస్తున్నారంట. ఎవరు బెదిరిస్తారండి? ఎవరు బెదిరింపులు? ఫోన్ కాల్ చేస్తుండేది ఎవరు? ఒరే రారా, రాకుంటే నీ కాళ్ళు ఇరగొడతారా? ఎవరు చేస్తుండేది తెలీదా? ఫోన్లు చాలా మందికి వచ్చింటాయి, సరేలే అని చెప్పి వీళ్ళు పెట్టేస్తున్నారు. బెదిరింపులు ఎవరు చేస్తుండేది అని ఫోన్ కాల్ చూస్తే తెలుస్తుంది. నా ఫోన్ నుంచి ఏమైనా బెదిరింపులు పోయినాయి, వాళ్ళ ఫోన్ నుంచి బెదిరింపులు పోయినాయని.